ఈరోజు చాలా శుభదినం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద కార్యక్రమాన్ని సరే భోగాపురం అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈరోజు ప్రారంభమవుతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వ చేతుల మీదుగా. అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఒక గొప్ప పునాది ఇది. రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలను కూడా అన్ని కళ్ళులకు చూసైనా ఒక అభివృద్ధిని తీసుకొస్తారు. ఇవాళ వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు ఉత్తరాంధ్ర అంటే ఉత్తమాంధ్రగా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎన్నో లక్షల మందికి ఉద్యోగాలు రావడం కానీ వస్తాయి. అలాగే పక్క రాష్ట్రం కూడా ఒరిస్సా నుంచి కూడా ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి కళా వెంకట గారి నాయకత్వంలో, అలాగే దేవిరమ్మ గారు, కోళ్ళనాథం, నేను అందరూ కూడా ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. వీరందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రారంభించే విమానాశ్రయానికి తిలకించడానికి వాళ్ళు చెప్పిన నారా చంద్రబాబు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు చెప్పే విషయాలను ఆలోచించడానికి ఈ నియోజకవర్గం సుమారుగా 10,000 నుంచి 15,000 మంది జనాభా ఈ ర్యాలీకి వెళ్తున్నారు. ఈ ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాల నుంచి కూడా జనం తండోపతండోలుగా వెళ్తారు. 10 రోజుల నుంచి 2 కార్యక్రమం చేస్తున్నాను. అందరినీ చూస్తున్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే ఘాట్లకు తీసుకెళ్లి ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాంతానికి, వ్యవసాయానికి, అలాగే యువతకి, మహిళలకి అందరూ కూడా అన్ని ఖర్చులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సాయం చేస్తుంది. కాబట్టి ఈ రోజు చేసి ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా, చాలా పండగ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు, ఉత్తరాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్కి అందరం మన రాష్ట్రంలో రుణపడి ఉంటామని చెప్పి సందర్భం. జై హింద్.